ఏడు 4-19 నుంచి 13-4-19 వరకు వృషభ రాశి వారికి వార ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ముందుగా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. వృషభ రాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశాలు ఈ వారం పుష్కలంగా ఉన్నాయి. చిన్న చిన్న ప్రక్రియలు మాత్రం అవలంబించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారు చేయవలసింది ఏమిటంటే సింధూర ధారణం. కారణం ఏంటంటే రాశిలో కుజుని యొక్క సంచారం, కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారం, అష్టమంలో గురువు కేతు శని, దశమంలో శుక్రుడు, లాభంలో రవి బుధులు ఈ రకమైనటువంటి సంచారం జరుగుతోంది. కాబట్టి ముఖ్యమైన రోజు అంటే ఈ వారంలో లభ్యమైనటువంటి రోజు 12వ తారీఖున అశోకాష్టమి. ఈ అశోకాష్టమి అనేటువంటి ఒక విశేషమైనటువంటి రోజు. అశోకము అంటే శోకం లేనటువంటిది. శోకం అంటే దుఃఖం లేకుండా మన అనుగ్రహించగలిగినటువంటి విశేషమైన రోజు. అశోకాష్టమి అని పేరుతో ఉంటుంది మహర్షులు మనకు అందించినటువంటి సంప్రదాయం ప్రకారంగా. ఈ రోజున వృషభ రాశి వారు, ముఖ్యంగా వృషభ రాశి వారికి రోహిణి నక్షత్ర జాతకులకి ఈ రకమైనటువంటి సూచన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ స్వీకరించగలిగితే బాగుంటుంది. రోహిణి నక్షత్ర జాతకులు పట్టుదలకు పోవటం మాని వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం కనుక చేయగలిగితే జీవితం సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. కారణం ఏంటంటే అష్టమంలో గురువు కేతువు శని. సంతానం వీరి నుంచి దూరం అయిపోయే అవకాశం ఉంది. వ్యాజ్యంలో అంటే న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వీరికి వ్యతిరేకంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రోహిణీ నక్షత్ర జాతకులు కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం. మరి వార ఫలాలు ఈ రకంగా ఉన్నట్టయితే మనం సంస్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యావహారికంగా కొంత జాగ్రత్త కనుక తీసుకోగలిగినట్టయితే మనకి సూచించబడ్డటువంటి వార ఫలాల యొక్క ఫలితాల నుంచి మనం బయటపడిపోయే అవకాశం ఉంటుంది. అదే జ్యోతిషం. జ్యోతిషం పరిష్కార మార్గాలు మాత్రమే చెప్తుంది. అందువల్ల వృషభ రాశి వారికి చేయవలసిన పని ఏమిటంటే అశోకాష్టమి రోజున కొంత మినుములు కనుక దానం కనుక చేయగలిగితే, అంటే పొట్టుతో ఉన్నటువంటి మినుముల్ని దానం చేయాలి. దానం చేయటం ఒకటి, మానసికంగా దృఢత్వం పొందాలి. రెండవది వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడిపోవాలి. అంటే సమస్యల నుంచి బయటపడిపోవాలంటే పట్టుదల లేకపోతే సమస్య నుంచి బయటపడిపోయే అవకాశాలు ఉండవు. ఎక్కడ విడవాలి, ఎక్కడ పట్టుకోవాలి అనేటువంటి నేర్పు కనుక తెలిసినటువంటి వృషభరాశి వారు జీవితంలో సాఫల్యత వైపు వెళ్ళగలుగుతారు. ఆ విధంగా చేయలేని పరిస్థితుల్లో అష్టమ సంచారం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే శనేశ్వరుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, కేతువు ఈ ముగ్గురు కూడా అష్టమంలో సంచరిస్తున్నారు. ఆ కారణం చేత విశేషమైనటువంటి లాభ ఫలితాలు కానీ శారీరకమైనటువంటి సుఖాలు కానీ ఉండే అవకాశాలు తక్కువ. ఆ కారణం చేత ప్రత్యేకించి ప్రయత్నపూర్వకంగా కొంత అభ్యాసం కనుక చేయగలిగితే వృషభ రాశి వారు సుఖంగా ఉండగలుగుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.